ప్రకాశ్రావు గారు మా బిఎస్ఎన్ జిఎం గారు రిటైర్డ్ అయ్యి చాలా ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు కూడా నిరంతరం సేవా దృక్పథంతో సేవా కార్యక్రమంలో సన్మానం చేసుకునే అవకాశం ఈ రోజు శుభ సందర్భంగా శ్రీరామ కళ్యాణానికి ఎలా వర్షం పడుతుందో అలా వర్షం కూడా పడుతూ మన దీవించింది కాబట్టి ఈరోజు పూజ్యులు గౌరవనీయులు మా ప్రకాశ్రావు గారి బర్త్డే మన అందరి మధ్య జరిపించుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? హ్యాపీ బర్త్డే ప్రకాశ్రావు. హ్యాపీ బర్త్డే. బాబాయ్ మిస్ అయిన బాబాయ్ కూడా వచ్చాడు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నేను 79 నుంచి 80లోకి, అంతేకాకుండా నిన్న మెంబర్షిప్ చెప్పాను, నాకు మనవరాలు పుట్టింది 4 రోజుల క్రితమే. ఆ సందర్భాన్ని పురస్కరించి అసలు ఇవాళ చిన్న గెట్ టుగెదర్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నానండి. మీరందరూ నాకు ఇక్కడ సహకరించినందుకు, వర్షం అయినప్పటికీ కూడా ఎంతమంది మెంబర్స్ ఇక్కడికి వచ్చినందుకు నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. మిత్రులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అల్పాహారం ఉంది, అన్నిదా భావించక అందరూ వచ్చి ఎంఆర్ఎస్ గారు అరేంజ్ చేశారు. అది స్వీకరించి అవసరం ఎంత నేనైతే చెప్పే అంత అర్హత నాకు లేదు. ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్లో చాలా చూశారు. బయట కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొని సాహితీ వేదిక అని, ఎక్స్రే అని, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసి ప్రతి వారికి సమాజంలో అందరినీ సన్మానిస్తూ అందరి చేత మంచి మన్ననలు పొందుతున్న వ్యక్తి ప్రకాశ్రావు గారు. అలాగే మన గ్రౌండ్కి వాకర్ క్లబ్కి కూడా ఆయన సెక్రటరీగా చేశారు. పొద్దున్నే ఎంత పని ఉన్నా సరే పొద్దున్న వచ్చి గవర్నర్గా చేశారు. ఎంత పని ఉన్నా సరే ఊళ్ళో ఉంటే మాత్రం వచ్చి పొద్దున్నే అందరిని పలకరించి ఆప్యాయంగా నడిచి వెళ్ళే మనిషి. మీరు 100 సంవత్సరాలు పూర్తి చేయాలని ప్రకాశ్రావు గారు చెప్పాల్సింది ఏమి లేదు. తెరిచిన పుస్తకం అయింది, తెరిచిన పుస్తకం ఓపెన్. మన అందరికి మనం ఇప్పుడు వచ్చాం కానీ ఈ గ్రౌండ్ మన అందరికంటే ముందు అసోసియేషన్ లీడ్ చేసి కీ రోల్ పోషించిన వ్యక్తి ప్రకాశ్రావు గారు. రీసెంట్గా ఒక బుక్ ఇచ్చాడు. ఆయన అసోసియేషన్లో సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ ప్రతి పేపర్ కటింగ్ కట్ చేసి దాంట్లో ప్లాస్టిక్ పౌడర్లో పెట్టి, సార్ ఇక్కడ మీ దగ్గర వచ్చండి అని చెప్పి చక్కగా మొన్న రీసెంట్గా ప్రెసిడెంట్ గారు చెప్పారు. అట్లా దానివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, ఒక అసోసియేషన్ కానీ ఒక ముఖ్యమైన పదవి పుచ్చుకున్నారంటే దాంట్లో ఏ విధంగా సేవ చేయాలో, దాన్ని ఉన్నత స్థితికి ఎట్లా తీసుకెళ్లాలో ఆయన ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. ఈ విధంగా గ్రేట్. ఇంకొకటి, మన తుమ్మిడి బ్యాచ్లో ఎంతో ఉన్నా సరే మన బ్యాచ్లో అంతలో మనం అంతా భాషా విధానం ఒక్క ఫిల్తీ లాంగ్వేజ్ కానీ ఒక బూత్ మాట కానీ నోటి మాట వెళ్ళాను నేను ఎంతవరకు వెళ్ళా. సూర్యబాబు గారు చెప్పిన నేర్పడానికి మన కమిటీ బెస్ట్ ప్రయత్నం చేశారు. ఆయనకి ఒక్క ముక్క కూడా రావట్లా. ఎందుకంటే ఆయన మనం పిలిచామంటే కలము గళము. కలం అంటే దానికి ఏం రాయాలో రాస్తాడు. గళము
ఏ విధంగా మాట్లాడాలో మాట్లాడతారు. కలము గడం అంటే ఏంటంటే ఎవరైతే రాస్తారో వాళ్ళు చెప్తే దాంట్లోని ఎలా మాట్లాడాలి, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ తేల్చాలి అనే విధంగా ఉంటుంది. రాసిన వాళ్ళే చదివితే అది ఆయన చేస్తారు. అంత గ్రేట్ వ్యక్తి. అంతేకాదు అనేక సంఘాలు ఇంజనీర్స్ ఇండియా, అసోసియేషన్ ఇంటర్నేషనల్, సాహిత్య, ఎక్స్రే, బిఎస్ఎన్ఎల్ అనేక సంఘాల్లో మామూలుగా కీ రోల్ అసోసియేషన్ పోషించాడు. రియల్లీ ఇటువంటి వ్యక్తి అసోసియేషన్ మనందరం గర్వపడాలి. థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పూర్తిగా అందరికీ శుభాకాంక్షలు. మన ప్రకాశరావు గారు చెప్పాలంటే నా వయసు సరిపోదు. ఎందుకంటే ఆయన నేను ట్యాక్స్ ఫీల్డ్లో పనిచేసినప్పుడే అప్పుడే ఆయన జెట్టు అంటే 81లోనే ఆయన తర్వాత ఏం చేశారు, తర్వాత ఎన్ఎల్ఏ సేవ చేశారు, ఆయన ఏజెంగా చేశారు. ఏజెం చేసి ఆయన అపార అనుభవం ఉంది ఆయనకి. ఇప్పుడు కూడా ఆయన పెన్షన్స్ అసోసియేషన్, అది సివిల్ పెన్షన్ అసోసియేషన్ కొత్తగా చేస్తే దానికి కూడా ఆయన చీఫ్ అడ్వైజరు, అట్లాగే ఎన్ఎఫ్పిటి కూడా చీఫ్ అడ్వైజర్ అయినా. ఆయనకి యూనియన్ పరంగా కూడా మాకు కూడా అన్ని విధాల ఏజీఎం చేసినప్పుడు కూడా అన్ని యూనియన్స్ కూడా సహకరించాడు ఆయన. ఒక యూనియన్ కూడా ఒక యూనియన్ కాకుండా ఈ మధ్యన కూడా ఆయన పెన్షనర్స్ కూడా ఆయన ఎన్ఎల్ఏ సేవ చేస్తున్నాడు. ఆయన మంచి వాగ్దాటి ఉన్న మంచి స్క్రిప్ట్ ఆయన కూడా ఆయన. ఈ రోజున మేము మన ఇంటికి వెళ్తే నేను ఆశ్చర్యపోయి ఇంటన్నా అన్ని ఇప్పుడు చిన్న ఇచ్చినా కూడా అన్ని ఆల్బమ్ చేసి అందరు చూపిస్తే అని చెప్పి బాబు అని చెప్పి అంత ఆయనకి దాని మీద ఇంట్రెస్ట్ ఆయనకి. అందుకని ఏంటంటే ఈ రోజున మా గురువు గారు 80 ఏళ్ళు వచ్చిన 100 ఏళ్ళు వచ్చిన గురువు గారు ఆయన వాగ్దాటి ఇది పెద్దానికి ఆయన ప్రతి దీనిలోకి వెళ్ళి ప్రతి ఒక్క సాంస్కృతిక కార్యక్రమాలు అనే కార్యక్రమంలో ఆయన ఉండటం మూలంగా ఆయన వాగ్దాటి పెరిగింది. ఆయన ఆయుష్ పెరుగుతుంది చెప్పేసి ఆశిస్తూ ఆయన గురువుడు సుఖ సంతోషాలు ఉండాలని ఆశిస్తూ ఎంఆర్ఎస్ ప్రకాశరావు గారికి అలాగే అవకాశ మిత్రులందరూ కూడా నా నమస్కారం. ఎంఆర్ఎస్ ప్రకాశరావు గారి గురించి చెప్పాలంటే రామారావు కానీ మూర్తి గారు చెప్పున్నారు. ఆయన చేసిన సేవలు నిజంగానే ఏటీఓ నుంచి కూడా నాకు తెలుసు. ఆటోనగర్లో ఆఫీస్ ఉంది, అక్కడ అనేక ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతైనా ఉంది. అలాగే ఆయన ఇన్విజిలేటర్గా వస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆయన సేవలు మాత్రం అనేక సంస్థల్లో, ఇప్పుడు ఇంజనీర్స్ అకాడమీ కోర్టు పక్కనే ఇంజనీర్స్ బిల్డింగ్ ఉంది, అక్కడికి వస్తారు ఇంజనీర్స్ డే కానీ మామూలు కార్యక్రమాలకు కానీ ఆ సర్వీస్ చేసి ఇక్కడ మన వర్కర్స్కి ఆయన అయితే మనందరికీ తెలిసిన విషయమే. అనేక సలహాలు ఇస్తూ మా పెన్షనర్స్ అసోసియేషన్ కూడా ఒక చీఫ్ అడ్వైజర్గా ఉంటూ ఆయన సలహాలు అన్ని వింగ్స్కి ఇస్తున్నారు. అలాగే అనేక కళారంగాలలో అలాగే సేవా రంగాల్లో మన కమ్యూనల్గానే కాకుండా అందరికి జనాలందరికీ కూడా వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూనే ఉంటారు. విజయవాడలో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా ఆయన్ని ఆహ్వానం లేకుండా ఏముండదు. హనుమంతరాయ గ్రంథాలయం అవనండి, సిద్ధార్థ కాలేజ్ అవనండి, మన ఎస్ఆర్ఆర్ కాలేజ్ అవనండి, అనేక సంస్థలకి అతని సలహాలు ఆయన గారి సలహాలు ఇస్తూ సంస్థలు ముందుకు నడపడానికి అనేక విధాలుగా సహాయపడుతున్నారు. మనందరూ కోరినట్టుగా వారికి మనోహరాల్ గారికి మనందరి ఆశీర్వాదాలు తెలియపరుస్తూ అలాగే వారి నిండు నూరేళ్ళు ఉండి ఇలాగే సలహాలు ఇస్తూ మనందరికి కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎక్కడో ఉన్నా నన్ను వారు గుర్తుపెట్టుకొని వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన డిపార్ట్మెంట్గా మీరు కూడా చెప్పడానికి ఇంకేం మిగిల్చారు కనుక మీరే చెప్పారు. ఆయన అంతా మీరే చేశారు బొమ్మరిల్లు అంటారు. ఆయన సర్వజ్ఞుడు, శాంతమూర్తి. నిజంగా చెప్పాలంటే ఆయన గురించి నేర్చుకోవాల్సిన గుణాలు మనకి చాలా ఉన్నాయి. ఇంకా మనందరికీ చాలా నేర్పుతూ ఆయన నిండు 100 ఏళ్ళు చల్లగా ఫ్యామిలీతో చల్లగా ఉన్నారు. అలాగా ఇప్పటికి కూడా ఆయనకి ఇప్పటికి 80 సంవత్సరాలు 70 కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ మా ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్కి చీఫ్ అడ్వైజర్గా ఉంటూ దానికి ఇప్పటికి కూడా ఆయన సలహాలు సంప్రదింపులు చేస్తుంటారు. చాలా ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా చాలా శాంతమూర్తి, కోపం అనేది రాదు, అది లేదు కాబట్టే చాలా చక్కగా అందరితో కూడా కలుపుకుపోతూ ఈ వర్షంలో కూడా ఇంతమంది వచ్చేసి సార్కి హ్యాపీ బర్త్డే చెప్తున్నా అంటే అదే తార్కాణము. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
థ్యాంక్ యూ ఆల్.